నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి చుట్టూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు 50 మంది ముట్టడించారు. పొద్దున్నుంచి ఆయన అరెస్ట్ చేస్తారన్న సంకేతాలు మొదలైపోయినాయి. గంట క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 50 మంది పోలీసులు వచ్చారు. షేక్పేట్లో ఆయన ఇంటి వద్ద టోటల్గా పోలీసులు అక్కడ కింద వెయిట్ చేస్తున్నారు ఆయన గురించి. ఆయన పొద్దున్నే ఆయనకి ఏమైనా అనుకోని సిచ్యువేషన్ జరుగుతుందేమో అని భయపడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన కాల్ చేయగా తెలంగాణ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్స్, తౌలిచెక్కి పోలీస్ స్టేషన్స్ వీళ్ళందరూ కూడా ఆయనకి ఎక్కడికి వెళ్తున్నారు అంటే పొద్దున్న స్టూడియోస్ చుట్టూ వెళ్తూ ఉంటారు కదండి డిస్కషన్లు పెట్టడానికి. సో ఆ డిస్కషన్స్ పెట్టడానికి వెళ్ళిన ప్రతి స్టూడియో చుట్టూ పోలీసులు కూడా వెంట తిరుగుతారు తెలంగాణ పోలీసులు. బట్ ఈయన అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వచ్చారు. కథ నేపథ్యం మనందరికీ తెలిసిందే. జనసేన పార్టీ అలాగే బీజేపీ చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఆయన ఎక్కడో విన్నాను, నాకెవరో చెప్పారు, ఒక స్ట్రాంగ్ సోర్స్ చెప్పింది నాకు అని చేసి ఒక సడన్ బ్రేకింగ్ న్యూస్ లాగా రిలీజ్ చేస్తాడు ఆయన. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడితే ఆయన జగన్ చాలా మంచి ఫ్రెండ్, అది ఓల్డ్ టైమ్ ఫ్రెండ్షిప్, ఎప్పటికీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. అదే చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, మనం ఆయన టచ్ చేయకూడదు, మన గుడ్ ఫ్రెండ్ అని చెప్పి క్లాస్ పీకినట్టు. సో ఆ విషయం వచ్చి నాదెల్ మనోహర్ గారు చెప్తే మనోహర్ గారు కోర్ కమిటీ మీటింగ్లో మిగతా వాళ్ళకి చెప్పినట్టు. ఆ వార్త ఈయనకు ఫోన్ చేసి ఎవరో ప్రొఫెసర్ గారు ఇలా జరిగిందని చెప్పి ఫోన్లో చెప్పినట్టు ఈయన తీసుకొచ్చేసి బయట బ్రేకింగ్ న్యూస్గా చెప్పారు. దీనివల్ల ఏమైంది, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు క్లియర్గా, నాకేం అవసరం నేను తీసుకెళ్ళి ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడడానికి, నాకేం అవసరం. అండ్ అది కాకుండా హీఈస్ అ గుడ్ టైమ్ ఫ్రెండ్ అని చెప్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంటర్ అయ్యింది ఇక్కడ. అవును, అమిత్ షా గారికి తెలుసు ఆ చంద్రబాబు ప్రభుత్వం కంటే నా ప్రభుత్వం మంచిదని చెప్పి వాళ్ళకే తెలుసు అని చెప్పి అతను రెచ్చిపోయాడు. అది ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూసాడు. ఆయనే కాదు ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సాక్షి టీవీలో ప్రతి ఒక్క ఛానల్లో ఆఖరికి ఈరోజు పల్చన అయిపోయే స్థితికి తీసుకెళ్లారు. టిల్ హీ టుక్ బ్యాక్ హిస్ కమెంట్స్. ఎంత పల్చన అయిపోయిందంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ దోస్తి, ఆఖరికి టీడీపీ కంటే కూడా. వాళ్ళు ఓన్లీ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, ఎన్నికల వరకు వెళ్తూ ఉన్నారు అనే సందేశం. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఏదో మందలిచ్చి పంపించారని చెప్పటం, ఒక అంబుష్, ఒక లిటరలీ అవుట్ ఆఫ్ నోవే ఒక న్యూస్ తీసుకొచ్చేసి చెప్పేస్తే సాక్షి వాళ్ళు ఇష్టం ఉన్న డిబేట్లు నడుపుతున్నా కూడా ఇట్ కండెమ్. క్రెడిబిలిటీ అంటారు, ఇదా క్రెడిబిలిటీ అంటే? మనం ఉన్న న్యూస్ని ఎనాలిసిస్ చేయటం వేరు, మనమే న్యూస్ సృష్టించి అనుకుని చెప్పడం వేరు. పోనీ ఆయనకు చెప్పిన విశ్వసనీయ వర్గాల పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా? అది బయటకు రాలేదు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ వాళ్ళు ఇతని పైన కేసు నమోదు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద. అతని కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు 50 మంది వచ్చారు. వచ్చి మేబీ ఇంకొక 1/2 అవర్ 1 అవర్లో ఇతను అరెస్ట్ అయిపోతారు, అయిపోయి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తారు. బట్ ఈయన సెక్యూరిటీ కోసం పొద్దున్న నుంచి తెలంగాణ పోలీసులు ఏ స్టూడియోకి వెళ్తే ఆ స్టూడియో వెనకమాల ఈయనతో పాటు వెనకమాల తిరుగుతున్నారు ఫర్ సేఫ్టీ కన్సర్న్స్. ఈయన పైన అయితే కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. సో డెఫినెట్లీ అరెస్ట్ జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేసే తీసుకెళ్తారు. ఆబ్వియస్లీ తీసుకెళ్ళి అతన్ని అక్కడ ఇన్వెస్టిగేట్ చేయటం, ఎవరు చెప్పారో వగేరా న్యూస్లు బయటకు వస్తే చాలా మంది మేధావులు అంటున్నారు అరెస్ట్ దాకా ఎందుకు, వెన్ హీ హస్ టేకెన్ బ్యాక్ ద వర్డ్. బట్ అది ఒక రిపెల్ క్రియేట్ చేసింది. అది ఇప్పుడు మామూలుగా నిజంగానే రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడో అంటే అనుకోవచ్చు, ఒక సీక్రెట్ యూట్యూబర్ కూర్చొని మాట్లాడాడంటే అనుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూర్చొని ఇదే మాట డైరెక్ట్గా అంటే రిపెల్స్ ఉండవా? సో వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన దానికి 50 మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఇక్కడ షేక్పేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి చుట్టూ వాళ్ళందరూ ముమ్మడిగా నుంచున్నారు. ఎనీ టైమ్ అరెస్ట్ మే టేక్ ప్లేస్. కవిత కనుక ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే కనుక నేను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముట్టడిస్తాను టీఆర్ఎస్ అందరని. చూడాలి ఇంకా రాజకీయ పరిణామాలు ఎన్ని మారుతాయో. ఈ సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకుంటుంది బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, వైసీపీ, ప్రతి ఒక్కళ్ళు ఎన్కాషింగ్ మోడ్లో కూడా రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఛానల్స్. బట్ ఏదేమైనా ఎంత మేధావైనా ఎంత అపర మేధావైనా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అన్న విషయం పైన మీ కమెంట్స్ రాయండి. అండ్ ఈయన అరెస్ట్ చేయడం కరెక్టా రాంగా ఇది కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.